టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా నిన్న విడుదలైన నేపథ్యంలో ఈ 99 స్థానాల్లో ఈ కూటమికి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. రామకోటయ్య గారితో మాట్లాడదాం. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, నిన్న టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాని రిలీజ్ చేసింది. 99 మంది పేర్లనైతే ప్రకటించింది. ఈ 99 మందిలో ఎంతమంది గెలిచే అవకాశం ఉంది? ఎన్ని స్థానాలు ఈ కూటమికి దక్కే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మీ అనాలిసిస్ ఏంటి? కృష్ణ గారు, నిన్న 99 అనే సంఖ్యను మనం ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి అది లక్కీ నెంబర్. అన్నగారు లక్కీ నెంబర్. 9+9 = 18. మనం 18 అంటే టోటల్ 9 వస్తుంది. తెలుగుదేశం పార్టీ లక్కీ నెంబర్ కూడా 9 కాబట్టి గతంలో ఎన్టీ రామారావు గారు కూడా జనవరి 9న ప్రమాణ స్వీకారం చేశారు. వారికి అత్యంత ఇష్టమైన నెంబర్. అందుకని ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మన దివంగత నేత, మనకి తెలుగువారి ఆరాధ దైవం, ప్రీతమ నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క లక్కీ నెంబర్ తోనే విడుదల చేశారు. కాబట్టి నాకైతే 70+ సీట్స్ తోటి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేది ఆశాభావంతో ఉన్నాను. దరిదాపు ఇవి ప్రకటించినటువంటి స్థానాలు అన్ని కూడా చూస్తే గెలుపు స్థానాలు. ఇందులో ఎక్కడా కూడా ఓటమికి సంబంధించినటువంటి స్థానాలు ఎక్కడ కనిపించట్లేదు. గన్ షాట్ గా గెలిచేటటువంటి స్థానాలనే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి ప్రకటించింది. ఇక్కడ నాకు తెలిసి 1/3 దగ్గర 3 వంతులు సీట్లని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటున్న దాంట్లో అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రకటించిన స్థానాలన్నీ కూడా స్ట్రాంగ్ టీడీపీ జోన్, స్ట్రాంగ్ జనసేనకు ఉన్నటువంటి జోన్స్, గ్రౌండ్ లెవెల్లో బాగా ఉన్నటువంటి ఈ ఏరియాల్లో ఇవి ప్రకటించారు. క్యాడర్ పరంగా చూసినా, లీడర్స్ పరంగా చూసినా ఈ యొక్క జోన్ మొత్తం కూడా టీడీపీకి పంచుకోవట్లు అనమాట. ఈ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి స్థానాలు తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుని డిసైడ్ చేసేటటువంటి స్థానాలుగా చెప్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అందుకనే ఈ 99 స్థానాలు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వ్యూహరచన చేసి అన్ని కోణాల్లో ఆలోచించి, ఇన్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆలోచించి, మరో పక్క జనసేన తోటి సమన్వయం చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని విడుదల చేసినటువంటి తీరు చూస్తే అమోహం. ఆయన 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ని రంగరించి సింగరించి తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి సీట్లు చూసేవరకే జగన్ శిబిరాల్లో మైండ్ బ్లాక్ అయింది. ఒక రకంగా వాళ్ళు వణుకు పుట్టించేటటువంటి లిస్ట్ గా కూడా నేను చెప్తా ఉన్నాను. ఇదే గెలుపుని డిసైడ్ చేసేటటువంటి లిస్ట్ గా కూడా మనం ఓవరాల్ గా 99 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేను చెప్తున్నాను, గతంలో కూడా మనం తెలంగాణ ఎలక్షన్ లో డిస్కస్ చేసాం. కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 65 మధ్య వస్తుందని చెప్పాను ఎలక్షన్ నెల ముందే. ఈ 99 స్థానాల్లో 70+ తోటి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. 70+ తోటి. మీరు కావాలంటే రేపు మన వీడియోని మళ్ళా రిజల్ట్ వచ్చినాక కూడా చూసుకోండి. ఇక్కడే 70+ తోటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ గెలుపు బాట జెండా ఎగరేస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే. బీసీల్లో అంటే మనం సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే బీసీలకి 20 మందికి, ఎస్సీలకి 20 మందికి, ఎస్టీలకి 3కి, అలాగే రెడ్లకి 17 మందికి, కమ్మ సామాజిక వర్గానికి 21 మందికి, అలాగే క్షత్రియ సామాజిక వర్గానికి 4కి, వైశ్య సామాజిక వర్గానికి 2కి, మైనార్టీలకు 1కి ఇవ్వడం జరిగింది. సో సామాజిక వర్గాల వారీగా కూడా సమన్యాయం ఉండేలాగా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఈ లిస్ట్ ని రిలీజ్ చేశారు అంటూ కూడా కొన్ని ప్రశంస వస్తున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? చూడండి కృష్ణ గారు, సామాజిక న్యాయానికి పుట్టినిల్లు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ. భారతదేశ రాజకీయాల్లో సామాజిక న్యాయం అనేది మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ సామాజిక న్యాయం అనే పదాన్ని వాస్తవ పరిస్థితుల్లో పరిచయం చేసినట్టు వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతమే సామాజిక న్యాయం. సామాన్యులకు టికెట్లు ఇవ్వటం, సామాన్యుల్ని రాజ్యాధికారంలో భాగస్వామ్యులు చేయటం. ఇది తెలుగుదేశం పార్టీయే భారతదేశ రాజకీయాల్లో శ్రీకారం చుట్టింది.
ఇది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ ట్రెండ్ సోషల్ జస్టిస్ అనే ట్రెండ్ ని సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి, ఆ తెలుగుదేశం పార్టీలో రెడ్లకైనా, కమ్మవారికైనా, క్షత్రియులకైనా, బీసీలకైనా, ఎస్సీలకైనా ఒక సామాజిక సమతులిత అనేది కొట్టొచ్చినట్టు తెలుగుదేశం పార్టీ మెయింటైన్ చేస్తది. అది మాట చెప్పటమే కాదు, ఆచరణలో కూడా రుజువు చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఒక సామాజిక వర్గం మీద కక్షతోనూ, ఒక సామాజిక వర్గాన్ని ద్వేషించాలనో అటువంటి భావజాలం తెలుగుదేశం పార్టీలో మీరు కాగడా పెట్టి ఎతికినా గాని కనిపించదు. రెడ్డులైనా సరే, కమ్మోరైనా సరే 2 కళ్ళగా చూసుకొని చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగుదేశం పార్టీలో రెడ్లకు కూడా అత్యధిక సీట్లు ఇచ్చారు. వైసీపీలో లాగా కమ్మారిని కడాగా పెట్టినటువంటి భావజాలం ఇలా లేదు. వ్యక్తిగతంగా ఏ కులానికి కూడా వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీలకి, విధానపరమైన నిర్ణయాలకి, ఆయన అవలంబిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పోరాడుతుంది కానీ రెడ్లు కూడా ఎక్కడ ఈ పార్టీ వ్యతిరేకం కాదనేది నా భావం. అది వాస్తవం కూడా. కానీ దాన్ని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ మీద ఒక విషం జల్లేటటువంటి ప్రయత్నం ఇదేదో ఒక నేను అదే చెప్పబోతున్నా అండి రామకోటయ్య గారు. రెడ్లకి అలాగే కాపులకి కమ్మకి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు, మిగతా వాళ్ళని విస్మరిస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది విషం జిమ్మేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? మీరు మన ఆంధ్రప్రదేశ్కి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారు. వెంకటేశ్వర స్వామి యొక్క మనం విషయాన్ని చూస్తే సాక్షాత్తు ఆ టిటిడి బోర్డు ఈరోజు చైర్మన్ పదవి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు కమ్మోడికి ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ఇతర సామాజిక వర్గాలకు ఎన్నిసార్లు ఇచ్చింది? ఒకసారి మీరు చరిత్రను చూడండి. పుట్టా సుధాకర్ యాదవ్కి తెలుగుదేశం పార్టీ చైర్మన్ గా చేసింది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు వాళ్ళ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు. తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వారి మీద బురదజల్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వారు జంగా కృష్ణమూర్తి గారికి ఇస్తామని చెప్పారు. చెప్పినాక జంగా కృష్ణమూర్తి అని ఆయన యాదవ్ సామాజిక వర్గం. ఎందుకంటే పుట్టా సుధాకర్ గారికి చివరిలో ఇచ్చారు, పూర్తిగా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు అప్పుడు ఆరోపణ చేశారు. ఈయనేదో మొదట్లోనే అగ్రతాంబూలం ఇచ్చినట్టుగా ఆయనకి జంగా కృష్ణమూర్తి గారికి కానీ, ఆర్సారథి గారికి కానీ ఆశ చూపించి చివరికి తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు. అట్లా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయదు. ఎందుకంటే అక్కడ కాపులకు ఇచ్చారు, కమ్మలకు ఇచ్చారు, రెడ్లకు ఇచ్చారు. మీరు ఎందుకు చెప్పారంటే అది మనకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువులోనే సామాజిక న్యాయం చేయనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ, చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతకన్నా మనకు నిలువెత్తు నిదర్శనం కానీ ప్రజలకు అర్థమయ్యేటటువంటి చెప్పేటట్టు ఏం లేదు. ఎమ్మెల్యే సీట్లకు అవసరంలా. ఈరోజు మనం అసెంబ్లీలో మొట్టమొదటిసారి బీసీని స్పీకర్ గా చేసింది తెలుగుదేశం పార్టీ, యనమల రామకృష్ణ గారు. ఎస్సీని స్పీకర్ గా చేసింది తెలుగుదేశం పార్టీ. దళితులని పార్లమెంట్ లెవెల్లో జిఎంసి బాలయ్య గారిని స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన బీసీకి వచ్చేటప్పటికి ఎర్రనాయుడు గారిని కేంద్ర మినిస్టర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు ఎక్కడ చేశారు, ఏం చేశారు వైఎస్ఆర్సీపీ అని ఆలోచిస్తే ఏమీ లేదు. పనికిరానటువంటి పదవులు, పేరుకి కోఆపరేటివ్ నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వాటికి నిధులు ఉండవు, చివరికి కుర్చీ తప్ప ఏమీ లేదు, ఫ్యాన్ కూడా లేదు వాళ్ళకి. అలాంటి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేశారని తప్పుడు సాంకేతికాలు పంపించి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీని విమర్శించేటువంటి అర్హత లేదనేది నా భావన. ఓకే రామకోటయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.